శ్రీ సత్య సాయి జిల్లాలో డబుల్ మనీ మోసం కేసును పోలీసులు ఛేదించారు. 5గురు నిందితులను లేపాక్షి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వేషధారణలో రంగంలోకి దిగిన కేటుగాలు లక్ష ఇస్తే 10 లక్షలు ఇస్తామని అమాయకులను మోసం చేశారు. టాయ్ కరెన్సీతో మోసాలకు పాల్పడ్డారు. కొండూరు రోడ్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న కారును పోలీసులు గుర్తించారు. అందులో భారీగా టాయ్ కరెన్సీని గుర్తించారు. కారును ఆపి తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 5గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా టాయ్ కరెన్సీ, పోలీస్ యూనిఫామ్లు, కౌంటింగ్ మిషన్, కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో చిలమత్తూరు, అనంతపురం, కర్ణాటకలోని బాగేపల్లి ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. అందులో భాగంగానే ముందస్తుగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ వెహికల్ ని తనిఖీ చేయగా అది స్కార్పియో బండిగా గుర్తించడం జరిగింది. అందులో సుమారు 5 మంది ఉండి సుమారుగా మనకి వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్ గా పోలీసు వాడేటువంటి పోలీస్ లాఠీలు మరియు హ్యాండ్ కప్స్ మరియు ప్యాంట్లు, కాకి ప్యాంట్లు, క్యాప్స్ ఇవన్నీ ఉండడం చూసి అనుమానం వచ్చి నరేంద్ర మరియు వాళ్ళని దింపి చెక్ చేయగా వారి వద్ద ఈ యొక్క టాయ్ కరెన్సీ, దీన్ని ఫేక్ కరెన్సీ అని చెప్పేసి, ఇది 1 లక్ష రూపాయలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే దానికి బదులుగా మీకు 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తాము అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశం రాష్ట్ర వద్ద వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని తనిఖీ చేయగా వీళ్ళని విచారించగా ఇందులో 3 చిలమత్తూరు గ్రామస్తులని, చిలమత్తూరు వాస్తువులు అని చెప్పి, మరి ఒకరు బాగేపల్లి, మరొకరు అనంతపురం అని చెప్పి తెలియంది.